రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు పదవి ప్రమాణ స్వీకారం చేయడం, వారు పదవి ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ప్రతిరోజు కూడా నిరుపేదలకు మనం ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వారు ముందుకు వెళ్తూ ఇప్పటికే 6 గ్యారంటీల్లో మరి దాదాపు అన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఫ్రీ బస్సు కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, రైతు బంధు కానీ, రైతు రుణమాఫీ కానీ, మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం, రేషన్ కార్డు ఇవ్వడం, సన్న బియ్యం ఇవ్వడం, ఈరోజు మహిళలకు చీరల ఇవ్వడం, మరి అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, 500 రూపాయల బోనస్ వారికి ఇవ్వడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఈరోజు ప్రజల మన్ననలు పొంది మరి నిరుపేదలందరూ కూడా హ్యాపీగా ఉన్నటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో కూడా మరి అంటే గుర్తు లేకపోయినా కూడా మన పార్టీ నుంచి నిలబడ్డ క్యాండిడేట్లకు ఎక్కువ మందిని గెలిపించడం జరిగింది. అది మా పరిపాలనకు ఒక మరి సపోర్ట్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రావడం అనేది కూడా మరి మాకు మంచి ఆలోచనతోటి ముందుకెళ్ళాలి, ప్రజలకు మంచి చేయాలి, మున్సిపాలిటీలు డెవలప్ కావాలి, కార్పొరేషన్లు డెవలప్ కావాలి అనే ఒక లక్ష్యంతో ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాము. గతంలో లాగా కాకుండా షార్ట్ టైంలో ఎలక్షన్లు జరగడం ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా కనీసం ఒక నెల రోజుల సమయం తీసుకుంటారు. ఆ నెల రోజుల సమయంలో డబ్బులతో ప్రజలను కొనేటువంటి కార్యక్రమాలు కానీ, ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలు కానీ, క్యాండిడేట్లకు కూడా అధిక ఖర్చులు అయ్యేటువంటి, ఎందుకంటే మీకు తెలుసు మరి డబ్బులతోటి నడిపించే ఎలక్షన్లను మొదలుపెట్టిందే కేసీఆర్. మరి అటువంటి పరిస్థితి ఈరోజు ఉన్న సందర్భంలో అతి తక్కువ సమయంలో మాది కాకుండా నెల రోజుల కోడ్, ఇప్పటికే మాకు అన్ని కోడ్సే వస్తూ ఉన్నాయి. మేము వచ్చిన దగ్గర నుంచి కూడా ఆ కోడ్స్ రావడం వల్ల కూడా మేము అనుకున్న సమయంలో అనుకున్నవి నిర్ణయాలు కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో ఒక తొందరలోనే ఈ యొక్క ఎలక్షన్ అయిపోవాలి అని చెప్పి మనకు ఏదైతే షెడ్యూల్ విడుదల తెల్లారి నుంచే నామినేషన్ల కార్యక్రమం, ఈ నెల 11న ఎన్నికలు జరగబోతున్న సందర్భం కూడా మరి అందరికీ కూడా తెలుసు. మరి నిన్న అమెరికా నుంచి జూమ్లో సీఎం గారు అందరు జిల్లా అధ్యక్షులతోటి, అందరు మినిస్టర్లతోటి, కోఆర్డినేటర్లతోటి వారు జూమ్ మీటింగ్ తీసుకోవడం జరిగింది. వారు ఒకటే చెప్పారు, గెలిపే లక్ష్యంగా క్యాండిడేట్లను ఎన్నిక చేయాలి. మరి నా మనిషి నీ మనిషి అనేది లేదు ఇక్కడ. ఎవరు గెలవగలుగుతారో, ఎవరు సీనియారిటీ ఉన్నారో, ప్రజల్లో ఎవరికి మంచి గుర్తింపు ఉందో, ప్రజలకు ఎవరు మంచి సేవ చేయగలుగుతారో, పార్టీ పేరు ఎవరు నిలబెట్టగలుగుతారో, ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు ప్రజల్లోకి ఎవరైతే మంచిగా తీసుకెళ్ళగలుగుతారో అటువంటి వాళ్ళను మాత్రమే మరి నిలబెట్టి గెలిపించాలనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. ఎవరైతే క్యాండిడేట్ను మాకు ఈ క్యాండిడేట్ కావాలి అని అడిగితే వాళ్ళకి బీఫామ్ ఇచ్చేటప్పుడు సెలెక్ట్ చేసిన వాళ్ళకే ఆ బాధ్యత అప్పచెప్పాలి. ఎవరు క్యాండిడేట్ను సెలెక్ట్ చేస్తే గెలిపించే బాధ్యత వాళ్ళది అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి వారు ఇచ్చిన సూచనలు, మీనాక్షి మేడం ఇచ్చిన సూచనలు, టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఇచ్చిన సూచనలు, ఇవన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో రేపు మరి అందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి అందరినీ కూడా గెలిపించే కార్యక్రమాన్ని తీసుకోబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా లోకల్గా సర్పంచ్ కానీ, ఈరోజు వార్డు మెంబర్లు కానీ, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు కానీ, మున్సిపల్ వార్డు మెంబర్లు కానీ, కార్పొరేషన్ మేయర్లు కానీ, వాళ్ళు కార్పొరేటర్లు కానీ, మన వాళ్ళంటూ లేకపోతే మన ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ప్రజల్లోకి కరెక్ట్గా మన ద్వారా వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి 100% కింది నుండి పై వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నట్టయితే కరెక్ట్గా ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలు పోయేటువంటి
అవకాశం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని నేను మరి ఖమ్మం జిల్లా నాయకులకు కానీ, ఖమ్మం జిల్లా కార్యకర్తలకు కానీ, ఖమ్మం జిల్లా సీనియర్ నాయకులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడెక్కడైతే ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు పడ్డాయో దయచేసి మీరందరూ కూడా ఒక్క దగ్గర కూర్చొని మీకు మీరుగా మాట్లాడుకొని ఎవరైనా ఒక క్యాండిడేట్ని మీరే బలపరుచుకొని అందరూ కలిసి ఆ క్యాండిడేట్ గెలిపించినట్టయితే అది రేపు భవిష్యత్తులో మన పార్టీకే లాభం, అదేవిధంగా ప్రజలకు కూడా మంచి జరుగుతుంది అనేటువంటిది నా యొక్క ఆలోచన. కాబట్టి ఈరోజు నేను జరిగే ప్రతి మీటింగ్లో కూడా నేను ఇదే చెప్పదలుచుకున్నాను. ఒక్కరిని నిలబెట్టి ఎవరైతే మళ్ళీ ఇంకొక రెండవ క్యాండిడేట్ ఉండకుండా, రెబల్స్ ఉండకుండా చేయాలనేదే మా యొక్క లక్ష్యం. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 100% కూడా కృషి చేస్తాము. ఒకవేళ లేనిచో పైన ప్రెసిడెంట్ గారు ఉంటారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు ఉంటారు. ఒక నిమిషం ఒక మాట వాళ్ళ నోటీస్కు కూడా తీసుకుపోతాము. వాళ్ళు చెప్పినప్పుడు వింటే ఓకే, చెప్పినప్పుడు వినకపోతే ఇంకా ఆ తర్వాత మరి పార్టీ చూసుకుంటుంది. కాబట్టి మా వంతు కర్తవ్యాన్ని నిర్వహించడానికి ఈరోజు మేము రావడం జరిగింది. అందరినీ కూడా సమన్వయపరిచి మరి ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి మరి ఏ ఒక్కరినే నామినేట్ అయ్యే విధంగా ఏదైతే పోటీలో ఉండే విధంగా మరి చేసి 100% అన్ని మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా 7 కూడా దక్కించుకోవాలన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు నేను రావడం జరిగింది. తప్పకుండా నాకు పార్టీ సహకరిస్తుంది అనుకుంటున్నా. ఇక్కడ ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి అందరి సహకారంతో 100% అనుకున్న లక్ష్యాన్ని చేరుతాననేటువంటి ఒక నమ్మకంతో ఈరోజు మీ ముందు నా యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా మరి సహకరించాలి. ఎందుకంటే మీడియా మిత్రులు కూడా పాత్రదారులు. మీరు రాసే అంటే న్యూస్ను బట్టి కూడా ప్రజల్లో ఆలోచనలు వస్తాయి. కాబట్టి మరి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా మీకు తెలుసు. కాబట్టి మీరు కూడా నిజాలు ప్రజలకు అందే విధంగా మాకు సహకరించాలని మరి మిమ్మల్ని కూడా విజ్ఞప్తి చేస్తూ, చైర్మన్ సెలక్షన్ అనేది తర్వాత ఉంటుంది, మీ అందరికీ కూడా తెలుసు. ముందు వార్డ్ మెంబర్లు కానీ వీళ్ళందరూ ఎన్నిక అయిన తర్వాత అలా ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ రోజు చైర్మన్ ఎన్నిక యాజ్ పర్ రిజర్వేషన్ అది చేయడం జరుగుతుంది. కాబట్టి మరి అది తర్వాత విషయం. ఇప్పుడు మాత్రం మనం ఏదైతే ఉందో వార్డ్ మెంబర్లను మరి రిజర్వేషన్ ప్రకారంగా నామినేషన్ వేసిన వాళ్ళల్లో ఎక్కువ మంది ఉన్న చోట మిగతా వాళ్ళని విత్డ్రా చేపించి సింగిల్ పర్సన్ కంటెస్టెడ్ క్యాండిడేట్గా నిలబెట్టాలన్నది మా యొక్క ఆలోచన. దాన్ని అమలు చేయడానికి అందరితో చర్చించి నిర్ణయం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ మరి మీ అందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రెస్ మీట్లో అటెండ్ అయినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.